చెప్పాడు. అయితే ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేస్తే ఒక వ్యక్తి అంటాడు, అయ్యా ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది ఇద్దరికి? ఈ కుటుంబం ఎందుకు వచ్చింది? ఈ కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? లేకపోతే ఈ బలహీనత ఎందుకు వచ్చింది అని అడిగితే, ఒకవేళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అని అంటే, కాదు కాదు కాదు, ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని నామాన్ని మహిమపరచడానికే అని చెప్పారు. దేవుని స్తోత్రం. అలాగే ఇప్పుడు బలహీనులుగా ఉన్నాం, అనారోగ్యంగా ఉన్నాం, నోటి మాటలు రావటం లేదు, మనసులో లేదు, ఆందోళనలో ఉన్నాం. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని నామాన్ని మహిమపరచడానికే వచ్చింది. హల్లెలూయా. ఆ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఎందుకు? స్వస్థత పడుతుందని అతనికి అవగాహన లేదు. నేను బాగుపడతాను, నడుస్తానని అవగాహన లేదు అతనికి. ఇప్పుడు కూడా ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచే నా బ్రతుకు, ఏదో ఇస్తారు, కాస్త భిక్షమ ఇస్తారు, అది తీసుకుని వెళ్ళి నా ఇంటి వారికి ఇస్తే నాకు భోజనము పెడతారు అనే ఆలోచన తప్ప ఈరోజు స్వస్థత పొందుతాననే ఆలోచన అతనికి లేదు. కానీ 40 సంవత్సరాల తర్వాత అతనికి ఒక టైం వచ్చింది. దేవుని స్తోత్రం. 40 సంవత్సరాల తర్వాత అతను పేతురు యోహాను గారు ఎక్కడికి వెళ్తున్నారంట? దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్తున్నప్పుడు అందరూ దేవాలయానికి వెళ్తున్నారు, వీరు వెళ్తున్నారు. అందరూ కూడా ఉన్న దాంట్లో ₹1, ₹10 లేకపోతే పావలో ఏదో ఒకటి ఆ భిక్షగాడికి వేస్తూ ఉన్నారు. అలాగే దేని చూశాడంటే ఎవరిని? సేవకుల్ని. దేని చూస్తే ఆ సేవకులు అంటున్నారు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవయ్యా, మాకు కలిగింది ఏదో మీకే ఇస్తాము. అది ఏంటి కలిగిందంటే యేసు నామము, నజరేయుడైన యేసు నామము. అంతే. నజరేయుడైన యేసు నామములో లేచి నడవంటే దిక్కును లేచి నడిచాడు. అంత గొప్ప నామం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు అతను లేచాడు, నడుస్తున్నాడు. పేతురు యోహాను గారు దేవాలయంలోకి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయంకు వెళ్ళాలా, ఇంట్లోకి వెళ్ళాలా? కానీ ఈ వ్యక్తి వివేకం కలిగిన వాడు అని చెప్పొచ్చు. కొంతమందికి స్వస్థత కలిగితే ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతారు, బాగుపడితే మళ్ళీ మందిరానికి రారు. కానీ ఈ వ్యక్తి ఒకవేళ బాగుపడ్డారు కదని ఆనందంతో సంతోషంతో ఇంటికి వెళ్ళి, అమ్మా నాకు కాళ్ళు వచ్చాయి, బాగు చేశాడు దేవుడు అని చెప్పొచ్చు. నాన్న నాకు బాగు చేశారు, అన్నయ్య తమ్ముడు అని అందరికీ చెప్పొచ్చు. కానీ ఎక్కడ ఎవరి దగ్గరికి పోలేదు. కానీ పేతురు యోహాను గారు దేవాలయంకి వెళ్తుండేవి. ఆ దేవాలయంలోకి అడుగు పెట్టాడు. దేవుడు స్తోత్రం. ఆ దేవాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, వీడు 40 సంవత్సరాల పాటు ఇక్కడే కూర్చున్నాడే, ఇక్కడే భిక్షం అడుగుతూ ఉన్నాడే, ఇక్కడే ఉన్నాడు కదా, ఏంటి ఇతనికి కాళ్ళు ఎలా వచ్చాయి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ దేవాలయంలోకి వెళ్ళి దేవుడి నామాన్ని మహిమపరిచాడు. దేవుని స్తోత్రం. మనం ఎవరిని చూడాలి? ఇప్పుడు దేవుణ్ణి చూడాలి, దేవుని యేసయ్యను చూడాలి, ఆయన సిలువను చూడాలి. ఆయన యేసయ్యను చూస్తేనే నీకు కార్యాలు జరుగుతాయి. సేవకులు అయితే మేము మధ్యవర్తులం, మీకు ప్రార్థించడానికి మధ్యవర్తులం మేము. చాలా మంది ఈ రోజున చూడండి, నా సూటు చూడు, నా బూటు చూడు, నా కారు చూడు, నా బంగారు చూడు, ఏంటి మాకున్న ఫ్లెక్సీలు చూడు, మాకున్న ఏసీ రూములు చూడు, ఏసీ చర్చులు చూడు, మమ్మల్ని చూడు అంటున్నారు సేవకులు. కానీ ఈ సేవకులు అంటున్నారు, మమ్మల్ని కదయ్యా, నజరేయుడైన యేసును చూడని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. మేము కూడా ఇక్కడ అదే చెప్తాం. మేము వచ్చిన మీకు ఎవరిని చూడమని చెప్తామో తెలుసా? యేసయ్యను చూడమని చెప్తాం. ఈనాడు మా ప్రసంగాలు, మా సొంత ప్రసంగాలు, మా ఇంటి ప్రసంగాలు, లేకపోతే ఈ కానుకల ప్రసంగాలు, దశభాగుల ప్రసంగాలు మా దగ్గర లేవు. ఎవరిని చూపిస్తాం? ఎనీ టైం అంటే యేసును మాత్రమే చూపిస్తాం. మాకేముందో ఏమి లేదు, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. నమ్మదగిన దేవుడు ఆయన చూస్తాం. అయితే మహిమపరచడం అనేది ఆ గుడ్డివాడికి,
అలాగే సేవకులకు, ఆ సమాజానికి మహిమపరిచే అవకాశం దేవుడు అక్కడ ఇచ్చారు. ఆ దేవాలయం అంతా కూడా సంతోషంగా దేవుడు స్తుతించారు. దేవుని స్తోత్ర. మరి ఆ కుటుంబాడు 40 సంవత్సరాల పాటు పడి ఉన్నవాడు ముందు దేవాలయంకి వెళ్ళాడు, స్తుతించాడు. తిరిగి మళ్ళా వారి ఇంటికి వెళ్ళాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక స్థలాలకు వెళ్ళాడు. ఆ పుట్టుతనాన్ని బట్టి గొప్ప సాక్ష్యం లేవనెత్తబడింది. ఆ స్వస్థతను బట్టి సాక్ష్యం లేవనెత్తబడింది. అనేక స్థలాల్లో ఇదిగో యేసు నన్ను బాగు చేశాడని చెప్పాడు. ఇవాళ బాగుపడితే మళ్ళీ మందిరానికి రాలే, బాగోలేనప్పుడు వచ్చి వరుస లైన్లో కూర్చుంటారు. దేవా నన్ను బాగు చేయంటారు, ప్రాధేయపడతారు, కూర్చుంటారు. బాగుపడిన తర్వాత బయటకు వెళ్ళిపోతారు. అలా చెప్పాలనుకుంటే నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. నేను మధ్యవర్తిని, కానీ దేవుడు మాత్రమే చూపిస్తాం. ఏంటంటే గుండిపోయిన కిడ్నీలు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, గడ్డలు కరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, దెయ్యములు విడిపించబడిన వారు ఉన్నారు, శాతపడి శక్తులు అల్లాడిపోయిన రోజులు ఉన్నాయి. 25 లక్షల